5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత పంజాబ్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ శాసనసభ ఎన్నికల సమరంలో ముక్కోణపు పోరు నెలకొంది. ఇప్పటివరకు భాజపా, అకాలీదళ్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడవగా కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. వరుసగా మూడోసారి అధికారం చేజిక్కించుకుని హ్యాట్రిక్ సాధించేందుకు భారతీయ జనతా పార్టీ, అకాలీదళ్ కూటమి వ్యూహరచన చేస్తూ ఉంటే పంజాబీ గడ్డపై పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ పాకులాడుతోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 4 స్థానాలు సొంతం చేసుకుని అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఆశ్చర్యకర ఫలితాలతో పంజాబ్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. దశాబ్ద కాలంగా పంజాబ్లో తిరుగులేని ఆధిపత్యంతో సుపరిపాలన కొనసాగిస్తున్న శిరోమణి అకాలీదళ్ భాజపా కూటమికి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రతిసారి కాంగ్రెస్తోనే హోరాహోరీ కొనసాగుతుండగా కొత్తగా ఆమ్ ఆద్మీ ప్రవేశంతో ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. రెండు 2007-2012లో వరుసగా 2 సార్లు అధికారం చేపట్టిన అకాలీదళ్ భాజపా కూటమికి ప్రస్తుతం విజయం అంత తేలిగ్గా దక్కేలా లేదు. 10 ఏళ్ల పాలనతో ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత అధికార పక్షానికి ప్రధాన సమస్యగా మారింది. 117 నియోజకవర్గాలున్న పంజాబ్లో 2012లో 68 స్థానాలు కైవసం చేసుకుని అకాలీదళ్ భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో భాజపా అధికారంలో ఉండడం, రాష్ట్రంలోనూ అకాలీదళ్తో అధికారాన్ని పంచుకోవడంతో అభివృద్ధి ఎజెండాగా ఈ కూటమి ముందుకెళుతోంది. ఎన్నికల ప్రణాళికలో ప్రజాకర్షక హామీలిచ్చిన భాజపా మిత్రపక్షంతో కలిసి మళ్లీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమనే ధీమాతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అవినీతి, బంధుప్రీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు, వ్యవసాయ రంగంలో నెలకొన్న గడ్డు పరిస్థితులు బాదల్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. కలిసిరాని కష్టాల సాగులో పంజాబ్ అన్నదాతలు దాదాపు 60,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయినట్లు అంచనాలు ఉండగా 2000 సంవత్సరం నుంచి 2010 వరకు దాదాపు 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం, ముఖ్యంగా ఒక్క 2015లో 449 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారనే విషయం బహిర్గతమవడం శిరోమణి అకాలీదళ్ భాజపా ప్రభుత్వానికి అత్యంత ఇబ్బందికరంగా మారింది. ఈ ఆత్మహత్యల్లో 79% తీసుకున్న రుణాలు చెల్లించలేక చేసుకున్నవే కాగా రాష్ట్రంలో ఎక్కువ శాతంలో ఉన్న యువత మత్తు పదార్థాల బారిన పడుతున్నా కఠిన చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలమైందనే విమర్శలు బాదల్ సర్కార్ను మరింత ఇరకాటంలోకి పెడుతున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, రౌడీయిజం, స్వైర విహారం, దళితులపై దాడుల వంటి మరికొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నా తమకు ప్రజల్లో బలమైన పునాదులు ఉన్నాయని అకాలీదళ్ భాజపా కూటమి భావిస్తోంది. ప్రధానంగా సిక్కు సంఘాలన్నీ అంటే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఇప్పటికీ తమ ఆధ్వర్యంలోనే పనిచేస్తుండడం తమకు కలిసి వస్తుందని అధికార కూటమి భావిస్తోంది. భాజపా ఓటు బ్యాంకు కూడా కలిసి ఉండగా ఈసారి మేనిఫెస్టోలో దళితులకు భూమి, పేదలకు ఇళ్లు, పేద బాలికలకు పీహెచ్డీ వరకు ఉచిత విద్య, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఉగ్రవాద పీడిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామనే హామీలు తమకు మళ్లీ అధికారాన్ని కట్టబెడతాయని అకాలీదళ్ భాజపా కూటమి విశ్వసిస్తోంది. అటు రైతు ఆత్మహత్యలను ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకొని అధికారంలోకి రావాలని ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఎన్నికల ప్రణాళికలో రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. భాజపా, అకాలీదళ్ ప్రభుత్వ పాలనలో అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయంటూ ప్రచారం చేస్తూ ప్రజలను తమ వైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. స్థిరాస్తి, రవాణా రంగాల్లో అవినీతిని పారదోలుతామని, మద్యం మాఫియాను అరికడతామని, విద్యుత్ ఛార్జీలు గణనీయంగా తగ్గిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా పనిచేసిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్నే ప్రధానంగా నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతోంది.
మన్మోహన్ కనుసన్నల్లో తయారైన ఎన్నికల ప్రణాళికలో మరిన్ని జనాకర్షక పథకాలకు కాంగ్రెస్ చోటు కల్పించింది. పంజాబ్ నీళ్లు పంజాబ్ కోసమే, ప్రతి ఇంటికి ఉద్యోగం, విద్యా ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, దళితులకు ఉచిత గృహాలు వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే పడతాయని ధీమాతో ఉంది. పంజాబ్ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఈసారి ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. 3 సార్లు ఎంపీగా గెలిచిన సిద్ధు ఇటీవలే భాజపాను వీడి కాంగ్రెస్లో చేరగా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్తో సిద్ధుకు ఉన్న విభేదాలు మాత్రం పార్టీ అవకాశాలపై ప్రభావం చూపకుండా హస్తం పార్టీ జాగ్రత్త పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే ఎక్కువగా ఆధారపడిన కాంగ్రెస్ కు ఈసారి ఆమ్ ఆద్మీ రూపంలో మరో ప్రత్యర్థి ఎదురుకానుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పంజాబ్ బరిలో నిలిచి అకాలీదళ్తో సమానంగా 4 స్థానాలు గెలుచుకున్న ఆప్ అసెంబ్లీ బరిలోనూ తొలిసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఎక్కువగా కాంగ్రెస్ వైపే ఉండే దళితుల ఓట్లు ఆప్ ప్రవేశంతో చీలిపోనున్నాయి. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న ఆప్ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. సుమారు 2 కోట్ల మంది ఓటర్లున్న పంజాబ్లో 18 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న వాళ్లే సగానికి పైగా ఉన్నందున ముఖ్యంగా యువత ఓట్లనే ఆప్ లక్ష్యంగా చేసుకుంది. మాదక ద్రవ్యాలు, అవినీతి వ్యతిరేక పోరాటం ఎజెండాతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రజల దృష్టిని ఆకర్షించింది. అధికారంలోకి రాగానే డ్రగ్స్ ముఠాల నాయకులందరినీ జైళ్లలో పెడతానని కూడా హామీ ఇచ్చిన ఆప్ దళితుల కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించి ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. నూట 17 స్థానాల్లో 1146 మంది అభ్యర్థులు బరిలో ఉన్న పంజాబ్లో ఫిబ్రవరి 4న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అకాలీదళ్ 94, భాజపా 23 చోట్ల పోటీ చేస్తుండగా ఒంటరిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అరంగేట్రం చేస్తున్న ఆప్ 112 స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్, ఆప్ నేత జర్నయల్ సింగ్ ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బరిలో నిలిచిన లంబీ నియోజకవర్గం, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు బరిలోకి దిగుతున్న అమృత్సర్ తూర్పు, జలాలాబాద్, పటియాలాలో ఉద్దండులైన నేతలు బరిలో ఉండడం ఆయా స్థానాల్లో ఎన్నికల పోరును ఆసక్తికరంగా మార్చింది.